క్యాన్సర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి మిర్చి క్యాన్సర్ని తెస్తుందంటే కారణం ఏంటి? మనం వాడే విచ్చలవిడి కెమికల్స్. ఇది గుంటూరు మిర్చి. ఎందుకంటే ఏషియాలోనే గుంటూరు మిర్చికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెలగా సురేష్ గారు నారాకోడూరులో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ మిర్చి ఎంత క్వాలిటీ వచ్చిందో చూద్దాం మనం. చూడండి, ఇది సురేష్ గారు ఏ వెరైటీ సార్? ఇది 341 వెరైటీ. 341 అంటే సంవత్సరం వీరు 30 ఎకరాలు మిర్చి చేశారు. ఈరోజు ప్రపంచానికి మంచి మిర్చి వెళ్ళాలి అంటే అది కేవలం రైతు చేతిలోనే ఉంది. అందులోనూ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో అవసరమైతేనే కెమికల్స్ వాడేటువంటి సురేష్ గారు లాంటి వాళ్ళు ద్వారానే మానవాళికి మంచి మిర్చి పౌడర్ అందుతుంది. ఈరోజు మన మిర్చి విదేశాలు, సంపన్న దేశాలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి? మన దాంట్లో కెమికల్స్ రెసిడ్యూ ఎక్కువ ఉందని. ఏ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఈ మిర్చిలో ఉన్నాయో ఆ మిర్చిలో కెమికల్ రెసిడ్యూ ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ వస్తుంది. అంటే మనం వాడే విచ్చలవిడి కెమికల్స్, ఆ కెమికల్ రెసిడ్యూ వల్లనే ప్రపంచంలో సంపన్న దేశాలు మన మిర్చిని రిజెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయి, అక్కడ మన ఉత్పత్తి రిజెక్ట్ అవుతుంది. ఎందుకు? ప్రపంచానికి కావాల్సింది, సంపన్న దేశాలకు కావాల్సింది మీ మిర్చి కానీ మీ మిర్చితో పాటు మీరు ఇచ్చేటువంటి కెమికల్స్ కాదు. ఆ కెమికల్స్ ద్వారా వచ్చే క్యాన్సరు ప్రపంచానికి అవసరం లేదు. కాబట్టి ఈరోజు సురేష్ గారిని ఎందుకు కలిసామంటే వీరు పంట తీయటంలో కానీ మందులు వాడటంలో కానీ ఒక సిస్టమేటిక్గా ఈరోజు అర్థం చేసుకొని ప్రపంచానికి మనం మంచి మిర్చినివ్వాలి, ఎలాంటి ఆరోగ్యానికి హార్మ్ఫుల్ లేనటువంటి మిర్చిని పండించాలనే కాన్సెప్ట్తో ఐపీఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో సురేష్ గారు పంట పండిస్తారు. ఇక్కడ 30 ఎకరాలు పంట పండిస్తూ ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఒకసారి సురేష్ గారి ద్వారా, సురేష్ గారు, ఈ సంవత్సరం మీరు పంట పండించే దాంట్లో ఫస్ట్లో మీకు వర్షాలు ఎక్కువ వచ్చాయన్నారు. ఆ వర్షాల నుంచి మీరు అధిగమించి ఏ రకంగా ఇంత మంచి కాయ క్వాలిటీ తీయగలిగారు? నేను ఫర్టిలైజర్స్ మెయిన్ ముఖ్యంగా రంగోచితానికి కానీ మన పోషకాలకు సంబంధించినవి కానీ రుక్కులో వాడతానండి. మెయిన్ నైమట్టి వాడతాను, మరి పిల్లి మెసరా జల్లుతాను. మెయిన్ కాయ కలర్ రావడానికి కారణం 5 దోహదపడతాయి. ముందు మెయిన్ మీరు పశువుల ఎరువులు కూడా వాడతాను. పశువుల ఎరువు కాలా 7 దోలేదనుకోండి, నెక్స్ట్ ఏడు పిల్లి మెసర వేస్తాను. పిల్లి మెసర వేసి రోడావేటర్ వేసేస్తాను. అంటే సాయిల్ హెల్త్. ఆ తర్వాత నేను చేస్తాను మామూలుగా ఈ కంపల్సరీ పొటాషు, డిఐపి ఎరువులు దుక్కులో ముందు ఫస్ట్ పెట్టేస్తాను. మామూలుగా ప్రతిసారి నేను ఏది వర్షాలు దెబ్బతింటాయి అనుకోండి, దెబ్బతినక ముందే నేను కనిపెట్టి సూపర్ ఒకటి సాళ్ళలో పోయి పెట్టు. సూపర్ అయిందంటే కాయ గెడుతానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మందులు వచ్చేసరికి మామూలుగా నల్లి ఒకటి ప్రభావం, మిర్చి మీద బాగా ప్రభావం చూపుతుంది. ఆ నిత్య రసం పిలిచే పురుగులు మెయిన్ కాయని ఏం చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి, ఆకుని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఎరుపు వచ్చేసేసి చెట్టు మన మానసిక జ్వరం వచ్చినాడటో అలా తయారైపోయి చెట్టు తొందరగా చేను తిరగబడిపోతుంది. మనిషి అనారోగ్యంగా ఉంటా ఉంటది. చేను మళ్ళీ పూత అంతా నాగి పారేయటం, అది రసం పిలిచేస్తే ఏముంటది, మామూలుగా నల్లగా తయారైపోయింది పూత కూడా. దీనికి సంబంధించిన మందులు కొన్ని వాడాల్సి వచ్చింది, తప్పదు. అవి వాడకపోతే వాళ్ళు మిరపకాయే కాదు. అవును, ఆ మలుపులు కనిపెట్టి మందులు వాడతారు కానీ మీరు తప్పదండి, కొన్ని వాడాలి. వాడకపోతే మిరకాయే కాదు. ఈ నడమధ్య మన రమణయ్య గారు వచ్చేసి ఆర్గానిక్ ఒక 7 సంవత్సరాల నుంచి నాకు మెలుగు అంటే మన మందులలో నల్లి కొద్ది కంట్రోల్ చేసిద్ది, పూత పిండి అవడానికి మందులు ఉండయి అని చెబితే ఈ మందులు కూడా వాడతానండి ఆర్గానిక్లో. ఈ మందులు వాడటం కూడా నాకు బెస్ట్ అనిపించింది. స్మైల్ మ్యాజిక్ కానీ సిబిఐ వైరస్ కానీ తెల్లదామకు వచ్చేసరికి మందు అట్టా మన పూత పిండి అవడానికి వాడాను, పూత పిండి అవడానికి వాడాను. ఇవన్నీ వాడటం వల్ల కొద్దిగా ఉపయోగం తగిలింది. నెక్స్ట్ ఇంకా టెక్నాలజీ వచ్చి అన్నాడు, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ బాగా ఎక్కువగా వాడదాం అనుకుంటున్నాను. మామూలుగా పురుగు మందుల అవశేషాలు తక్కువగా వాడి జనానికి మామూలుగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి నాకు కూడా గిట్టుబాటు అయ్యేటట్టు పౌడర్ తయారు చేసి మన ఎక్స్పోర్ట్ కూడా కాయలు కూడా సీడ్ అనుకోవడం ముఖ్యం. మెయిన్ ఆ సీడ్ కూడా ఏ దేశానికి ఏ అవసరమో, ఏ రాష్ట్రాలకు అయిపోతాయి చూసుకొని ఆ పౌడర్ తయారు చేద్దామన్నారు. నెక్స్ట్ ఆ ప్రాసెస్లో ఈ ఆర్గానిక్ వాడి జనానికి మామూలుగా మంచి మిర్చి, అవశేషాలు లేని మిర్చి అందియాలని నా ఆలోచన అండి. సో ఇప్పుడు మనం గమనిస్తే
సురేష్ గారి ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే రైతు యొక్క ఆలోచన విధానం మారుతుంది. ప్రపంచం ఏమి కోరుకుంటుందో అది అందిస్తే మనకు మంచి రేట్లు వస్తాయి. ఇది సురేష్ గారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సో ఈరోజు ఏషియాలోనే గుంటూరు జిల్లా అన్న, వరంగల్ జిల్లా అన్న మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మందులు వాడతాయి అనేటువంటి పేరు. ప్రపంచంలో ఏ దేశంలో బ్యాన్ అయిన మందు కూడా మనకు అది కొత్త టెక్నాలజీ. ఎప్పుడైతే మన పంటల్లో కెమికల్స్ తక్కువ వాడుతామో, ఎందుకని మన భూమి ఆరోగ్యం పాడైంది. ఇది ఇప్పుడు రైతు సురేష్ గారి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే వారు సాయిల్ హెల్త్ను కూడా కాపాడుతారు. పచ్చిరొట్టు ఎరువులు వేస్తారు, అలాగే పశువుల ఎరువు వేస్తారు, అలాగే కొన్ని కాంప్లెక్స్ ఎరువులు భూమిలో వేస్తారు. ఎప్పుడైతే పచ్చిరొట్టు ఎరువులు పశువుల ఎరువులు వేశారో భూమిలో ఉండేటువంటి మైక్రోబ్స్ అవి పంటను కాపాడుతాయి, భూమి యొక్క హెల్త్ను కాపాడుతాయి. భూమిలో పోషకాలు హెల్త్ బాగుంటే భూమి నుంచి వచ్చేటువంటి దీంట్లో కూడా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి భూమి అనారోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండము అనేటువంటిది రైతు సురేష్ గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అలాగే సార్, ఈ సంవత్సరం మీరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని మంచి పంట ఈరోజు క్వాలిటీ పంట తీయగలిగారు. వచ్చే సంవత్సరం ఇంకా ముందు ఈ మిర్చి పంటల్లో కానీ ఈ వాతావరణ మార్పుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంటుందని, టెంపరేచర్స్ రాను ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు. ఈ సవాళ్ళను మీరు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు? ఈ ఒక్కోసారి ఏంటంటే వాతావరణం కొన్ని ఏరియాలో వర్షాలు నువ్వు అన్నట్టు మీరు అన్నట్టు పడకపోవచ్చు, కొన్ని ఏరియాలు పడవచ్చు. మనం ఏంటంటే మనం గుంటూరు జిల్లాలో కొద్దిగా సముద్రానికి దగ్గరగా ఉన్నాం. ఓకే. ఈ ఏదో టైంలో నవంబర్లో కానీ లేకపోతే వెళ్తా వాయుగుండాల వల్ల మనం వాన పడితే చాలండి మా వనాలకి. సో మీ భూములకి 1-2 వర్షాలు పడితే పంటలు పండించగలరు కానీ వర్షాలు కాలువలు రాని ఎవడేం చేయలేరండి. వాటర్ ఈ మెయిన్ వాటర్ కావాలి మిర్చికి. 2-3 తళ్ళు అయినా మనం నీళ్ళు అందియాలి. నీళ్ళు అందియాలంటే కాలువలు రావాలిగా. అది అనేది వాతావరణం మీద ఆధారపడి. కాబట్టి ఈ రోజు మిర్చి పంట ఈ సంవత్సరం పర్వాలేదు రేటు, కానీ వచ్చే సంవత్సరం పంట పండించగలడా లేదా, పంట పండించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్ మార్కే. అంటే రైతు పండించిన పంటకి రైతు గనక స్టాక్ మెయింటైన్ చేయగలిగే శక్తి ఉంటే ఆ పంటకి రేటు ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే రేపు డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ పంట అందరి దగ్గర ఉండమంటే ఉండదు. అది రైతు ద్వారానే ప్రజలకు అందాలి. కాబట్టి రైతు మంచి క్వాలిటీ పంట తీయాలని, ప్రజారోగ్యం కాపాడాలని కోరుకుంటూ రైతు సురేష్ గారిని థ్యాంక్ యూ సార్. ఓకే.